Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నీట్ పేపర్ లీకేజ్ పై వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన కామెంట్ చేశారు. దేశమంతా నిరసనలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మౌనం ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలపై ఉన్నటువంటి శ్రద్ధ నీట్ డిఎస్సి లీకేజీలపైన లేదంటూ కూడా సెటైర్లు వేశారు. నీట్ లీకేజ్ వ్యవహారంలో ఏపీ ప్రజల వైఖరిపైన కేతిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బాధ్యత గల వర్గాలు సైలెంట్ గా ఉండడం సరికాదన్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్. మరి ముఖ్యంగా విద్యార్థులతో పాటుగా నిరుద్యోగుల హక్కుల కోసం గలం విప్పాలంటూ కూడా కేతిరెడ్డి పిలుపునిచ్చారు. మొత్తం మీద ఢిల్లీలోని జంతర్ మంతర్ లో సాగినటువంటి ఈ పరంపర పార్లమెంట్ వరకు కూడా అట్టొడికినటువంటి మనం పార్లమెంట్ బయట కూడా ఇప్పటికే సీజేపీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మాత్రం నిరసన జ్వాలలు ఆగ్రహ జ్వాలలు ఓవైపు దాడులు ప్రతి దాడులతో సాగుతున్నటువంటి పరంపరను మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలోనే పార్లమెంట్ లోపల కూడా విపక్షాలతో పాటుగా ప్రతిపక్షాలు నీట్ పేపర్ లీకేజ్ పైన పూర్తి స్థాయిలో గలమెత్తడం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. నీట్ పేపర్ లీకేజ్ పైన వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చూస్తున్నాం. దేశమంతా కూడా నిరసనలో ఉన్న దేశమంతా కూడా ఢిల్లీ అంశం మరి ముఖ్యంగా జంతర్ మంతర్ అంశంతో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో మౌనం ఎందుకు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కేవలం బెనిఫిట్ షోలపై ఉన్నటువంటి శ్రద్ధ ప్రధానంగా నీట్ పేపర్ కి సంబంధించి లేదా డిఎస్సి పేపర్ లీకేజీల పైన ఎందుకు లేదంటూ కూడా ఆయన సెటైర్లు వేశారు. నీట్ లీకేజ్ వ్యవహారంలో ఏపీ ప్రజల వైఖరి ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బాధ్యత గల వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు సైలెంట్ గా ఉండడం మాత్రం సరికాదంటున్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్. ఇంతకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటన మన నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. నీట్ పేపర్ లీక్ సంబంధించి సోనం వాంగ్చుక్ గారు ధర్నా కూర్చున్నారు. నియర్లీ 20 days తర్వాత ఆయన్ని అక్కడి నుంచి లీక్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. సో అదంతా అయిపోయిన తర్వాత నిన్న వాళ్ళు ఒక ప్రొటెస్ట్ చేస్తుంటే సోషల్ మీడియా ద్వారా అన్ని చోట్ల చూసిండొచ్చు ఏ విధంగా అక్కడ పోలీసులు ఇది చేసినారు. నాకు గుర్తు అప్పుడు లోక్పాల్ అప్పుడు కూడా అన్నా హజారే, అప్పుడు మేము కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలుగా ఉండేది, అన్నా హజారే దీక్ష కూర్చున్నప్పుడు కూడా లోక్పాల్ బిల్లు కోసం చేస్తున్నప్పుడు కూడా 13 days లోనే లోక్పాల్ బిల్లు అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత దాని గురించి ఒక డైలాగ్ డిస్కషన్ అనేది జరిగింది. అప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు, నిర్భయ లాంటి కేసులు చట్టాలు ఇవన్నీ జరిగినప్పుడు అవన్నీ రావడం జరిగింది. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దాని మీద ఒక అకౌంటబిలిటీ ఉండాలని సిబిఎస్ఈ కావచ్చు, నీట్ కావచ్చు, మన రాష్ట్రంలో జరిగిన డిఎస్సి కావచ్చు, ఈ ఎగ్జామ్స్లలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఎవరైనా కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా రిజిగ్నేషన్ ఏదో ఒకటి జరగాలి అనేది ఉండాలి. నాకు తెలిసి లాస్ట్ గా ముంబై అటాక్ జరిగినప్పుడు అనుకుంటా అప్పుడున్న హోమ్ మినిస్టర్ అతను రిజైన్ చేయడం జరిగింది, చీఫ్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ అకౌంటబిలిటీ ఎక్కడ కనపడటం లేదు. సో వాట్ ఎవర్ మేబీ ఈరోజు చాలా మంది అన్ఆర్గనైజ్డ్ గా అంత పెద్ద ఎత్తున రావడం, మామూలుగా పొలిటికల్ పార్టీలు నడిపిస్తూ ఉంటాయి, ఇది జరుగుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల దేశాల్లో ఇలాగా బాగా జరిగినాయి. కింద శ్రీలంకలో కావచ్చు, పక్కన నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్ లో కావచ్చు, అన్ని చోట్ల కూడా జెంజీస్ రావడం జరిగింది. గవర్నమెంట్ ని తలకిందులు చేసే పరిస్థితి చూడడం జరిగింది. ఇప్పుడు ఒక ఇనిషియేట్ చేసినారని నేను అనుకుంటున్నాను. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడైనా సరే దానికి ఎవరైతే బాధ్యులో ఒక కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి పొలిటికల్ వెండేటాతో వాళ్ళను వీళ్ళను ఇరికిచ్చే కార్యక్రమాలు కాకుండా ఖచ్చితంగా ఒక మంచి చట్టాలు తీసుకొని రావాలని. దీంట్లో నాకు అనిపించినది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎవరైతే సినిమాలలో హీరోలుగా అనుకున్నారు, హీరోలుగా పెరిగినారు, తెల్ల గుర్రం మీద నల్లగా డ్రెస్ వేసుకొని మొహానికి కప్పుకొని అనాథ దీవులకు అండగా నిలబడతానన్న వ్యక్తి మాట్లాడడం లేదు. ఏ కష్టం వచ్చినా నేను ఉంటామనుకున్నా. వీళ్ళందరూ మేము చిన్నప్పుడు అంతా హీరోయిజంగా బతికినారు. కానీ అదే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, షియాజీ షిండే లాంటి వాళ్ళను వీళ్ళని చూస్తేనే విలన్ గా,
వీళ్ళు వస్తేనే భయపడే విధంగా వీళ్ళు వస్తేనే ఉండేవాళ్ళు, వాళ్ళు ఇలాంటి దానికి బహిరంగంగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అంటే రియల్లీ హీరోలు మాట్లాడలేకపోతున్నారు, నేను సైతం అని వచ్చే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. విలన్ గా సినిమాలలో విలన్ రోల్ పోషించిన వాళ్ళు హీరోయిజంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మేబీ మన ఆలోచన విధానం తప్ప, లేకుంటే వాళ్ళ ఆలోచన విధానమో తప్పో నాకు అర్థం కావటం లేదు. నేను చాలా సార్లు చూసినాను ఈ సోకాల్డ్ హీరోస్ వెండి తెరల మీద దేవుడిగా వచ్చే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో మాట్లాడాలి, దేశం కోసం మాట్లాడాల్సిన అవసరమో ఆవశ్యకత ఉంది. పొలిటికల్ పార్టీస్ కంటే అవి ఇవి ఉంటాయంటే కానీ మీకేముంటాయి చెప్పండి. మాట్లాడితే ఇంకా రియల్ లైఫ్ లో హీరో అవుతారు, కేవలం తెర మీద కాకుండా హీరోలు అయ్యే కార్యక్రమం జరుగుతుంది. సో అలాంటివన్నీ ఇనిషియేట్ చేస్తారేమో అనుకుంటున్నాను మన హీరోయిజం సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు. సో మనీ నార్త్ ఇండియాలో అయితే మాట్లాడారు, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎవరు మాట్లాడినట్టయితే నాకు ఏం కనపడటం లేదు. అయినా నీట్ పేపర్ అన్న తర్వాత అది మొత్తం నేషన్ వైడ్ ఎగ్జామ్ కదా, మన ఏరియాలో ఎందుకు జరగటం లేదు నాకు అర్థం కావటం లేదు. మన వాళ్ళందరూ కూడా బెనిఫిట్ షోలకు చూపించినంత ఉత్సాహం నీట్ పేపర్లు సిబిఎస్ఈ పేపర్ల మీద లీక్ అవుతున్నప్పుడు చూపించలేకపోతున్నారేమో అర్థం కావటం లేదు. మన వాళ్ళు బెనిఫిట్ షోలకు అయితే ఓపెన్ చేస్తేనే ముందుకు ఉంటా అంటారు. నీట్ పేపర్ లీక్ అయినా కనపడరు, డిఎస్సి లీక్ అయినా కనపడటం లేదు, ఏది లీక్ అయినా కానీ మాట్లాడే గొంతుకు లేదు. అంతే, నేను మాట్లాడతాను ప్రశ్నిస్తాం అనుకున్న వాళ్ళే ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంది. నేను ఎక్కడో చూసిన, నిన్న సుప్రీంకోర్టు ఒక దీని మీద మాట్లాడుతూ రామ మందిరంలో డబ్బులు దగ్గర 200 కోట్ల రూపాయలు వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కాదు, దొంగతనం జరిగింది, అక్కడ థెఫ్ట్ కాబడింది అనే దాని మీద దీన్ని పొలిటికలైజ్ గా చేయొద్దండి, మాట్లాడొద్దని చెప్పడం చాలా బాగా చెప్పారు. కానీ అదే సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ ఎవరైనా కావచ్చు, ఈ దేశంలో దేవుళ్ళ మీద ఓట్లు అడగద్దని, అది రాముడి మీద కావచ్చు, అల్లా మీద కావచ్చు, ఈ జేసస్ మీద కూడా కావచ్చు, అడగకూడదని కూడా ఒక గట్టిగా చేస్తే దేశం ఏమైనా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా చాలా వెనకబడినాం, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మొన్నటి వరకు శ్రీలంక అనుకునేది కూడా ఈరోజు మళ్ళీ బాగా డెవలప్ అయింది, పక్కన బంగ్లాదేశ్ లో బాగా జరుగుతుంది. మనం ఏ విధంగా ఫాల్ అవుతున్నామో తెలుస్తుంది. ఇంటర్నేషనల్ గా మనము మన విశ్వగురు రోజు తిరుగుతూనే ఉన్నాడు, కానీ ఎక్కడే కానీ మన క్రెడిబిలిటీ కానీ ఏ విధంగా ముందుకు పోయే పరిస్థితి లేదు. మన డాలర్ కావచ్చు, మన ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో కావచ్చు, జిఎస్డిపిలో కావచ్చు, ఎక్కడ ముందుకు పోయే పరిస్థితి.